జీవించుటకు కారణభూతుడా నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈ మంచి రాత్రిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మా ప్రియ బిడ్డల జీవితంలో ప్రభా, ప్రత్యేకించి అంజమ్మ గారి జీవితంలో గొప్ప మేలు చేసే ప్రభా, మరణంలో నుండి జీవంలోకి మీరు దాటించినందుకు స్తోత్రాలు ప్రభా. ఆ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. ఆ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచారు ప్రభా. సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. మీరు చేసిన ప్రతి మేలుకు, ప్రతి ఉపకారమునకు ప్రభా, ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభా. అయ్యా వెంకటనాథ్ తండ్రినైనా ఈ కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసి ఉన్నాడయ్యా. అనేక మంది కొడుకుని వచ్చారు ప్రభా. ఇదిగో ప్రభా, నీ నామం మహిమపరచడానికి, నీ నామం ఘనపరచబడ్డానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి, నీ గొప్పతనాన్ని తెలియపరచుటకు నా తండ్రినైనా మేమందరం కూడుకుని ఉన్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ దీనదాసు నన్ను బలపరిచి వాడుకున్న మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి వెంకట కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. మంచిది. దేవుడు సన్నిధిలో దేవుడు చేసిన మేళ్లను లేదా ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకున్నటకు ఈ రీతిగా కూడుకోవటం చాలా మంచిది. దేవునికి అన్నిటికంటే ఇష్టకరమైనది ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. మన జీవితంలో ఏదైనా ఒక మేలు చేసినప్పుడు, ఏదైనా ఒక ఉపకారం చేసినప్పుడు మనం మౌనముగా ఉండకూడదు. అవకాశం ఉంటే సంఘాన్ని, సేవకులను పిలిపించుకొని కృతజ్ఞతలు చెప్పాలి. లేని సమయంలో మీరు ఒంటరిగా ఉండైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మెచ్చుకోదగిన కార్యక్రమం ఇది. నేను చేసిన మేలుకు నా బిడ్డలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారని అని సంతోషిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. కొన్ని బాధలు, నిందలు, అవమానాలు, నిట్టూర్పులు, వ్యాధ, దుఃఖము, రకరకాల పరిస్థితులు గుండా మనం ప్రయాణమై వెళ్తూ ఉంటాం. ఆ టైంలో ఖచ్చితంగా మనము ఒక మొక్కుబడి చేసుకుంటాం. ఆ మొక్కుబడి ఏంటంటే, అయ్యా నువ్వు నా జీవితంలో ఏదైనా మేలు చేస్తే నేను కృతజ్ఞత చెప్పుకుంటానయ్యా, లేదా సంఘాన్ని పిలుచుకొని ప్రార్థన పెట్టుకుంటానయ్యా, ఆ రీతిగా నీ కృతజ్ఞతలు తెలియపరుస్తానయ్యా. మనం ఖచ్చితంగా మొక్కుబడి చేసుకుంటాం. అలాంటి మొక్కుబడి చేసుకున్న వారిలో ఒక ఆయన మీకు చూపిస్తాను. మొదటగా మాట చదివి మన లోతుగా వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 66 అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వాచించిన మొక్కుబడులను నేను నీకు ఖచ్చితమైన మాట ఇది. ఖచ్చితంగా మనకు శ్రమ కలిగినప్పుడు, లేదా వ్యాధి కలిగినప్పుడు, లేదా నష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా దేవునితో మనము ఈ మాట మాట్లాడుతూ ఉంటాం. కొందరైతే మనసులో అనుకుంటారు, కొందరైతే పైకి మాట్లాడతారు, కొందరైతే సంఘం ఎదుట మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. మన పెదవులు ఏదైతే శ్రమ కలిగినప్పుడు దేవునికి మాట ఇచ్చామో ఆ మాటని 100కి 100 పాలు నెరవేర్చేవారుగా ఉండాలి. మేలును పొందుకున్న తర్వాత ఆ మాటను మనం విడిచిపెట్టకూడదు, ఆ మాటను మనం కొట్టివేయకూడదు. ఖచ్చితంగా శ్రమ కలిగినప్పుడు నువ్వే మాటలైతే పలికావో, ఖచ్చితంగా నీ మాటను బట్టి, నీ తీర్మానాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి దేవుడు అద్భుతం చేసిన తర్వాత నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీ మొక్కుబడి చెల్లించాలి. రకరకాల మొక్కుబడులు ఉన్నాయి. కొందరు ఏం మొక్కుబడి చేసుకుంటారంటే, అయ్యా నేను సంఘాన్ని పిలుచుకుని ప్రార్థన పెట్టించుకుంటానయ్యా అని ఒకరు మొక్కుకుంటారు. కొందరైతే అయ్యా ఏదైనా మేలు ఇదిగో నాకు కలిగిన దాంట్లో నేను దేవునికి సమర్పించుకుంటానయ్యా అని కొందరు మొక్కుబడి చేసుకుంటారు. కొందరైతే అయ్యా సంఘం అంతటిని పిలిచి నేను భోజనాలు పెట్టుకుని ప్రార్థన పెట్టుకుంటానయ్యా అని కొందరు మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. మొక్కుబడి ఏదైనా కావచ్చు, కానీ మీరు చేసుకున్న మొక్కుబడిలో ఖచ్చితంగా మీరు ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే మానవాళి యొక్క మనస్తత్వం ఎలాంటిది అని ఆయన బాగుగా ఎరిగినవాడు.
ఒక దేవుడు అని పిలువబడుతున్న వాడు ఎక్కడో ఉంటాడు. మనుషుల పరిస్థితి ఏమర్థమైతే చెప్పండి, మనుషుల ఆలోచనలు ఏమర్థమైతే చెప్పండి, మనసు కలిగిన బాధ ఆ దేవుడు ఎలా అర్థం చేసుకుంటాడో చెప్పండి. వాళ్ళకి అర్థం చేసుకోలేరు. కాబట్టే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చాడు. మనలాగానే తల్లి గర్భంలో వెళ్ళాడు, మనలాగానే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, మనలాగానే ఆయన పెరుగుతూ వచ్చాడు, మనలాగానే ఆయన కూలి పని చేస్తూ వచ్చాడు, మనలాగానే మనం ఎలాగైతే ఈ పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నామో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో మనలాగానే అన్ని శ్రమలు అనుభవించాడు. నిందలు మనం అనిపించడం కాదు, మనకంటే ముందుగా ఆయన అనుభవించాడు. తిరస్కారాలు మనం అనిపించడం కాదు, ఆయన ముందుగానే. నువ్వు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నావో ఆ మార్గం కూడా ముందే ఆయన వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చుని ఇలా చూసేది కాదు మన దేవుడు. ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి కన్నీరు, ప్రతి నిట్టూర్పు సమస్తము ఆయన ఎరిగినవాడు. అందుకనే ఆయన లాంటి దేవుడు ఎవ్వరూ లేరు. ఆయన నమ్ముకున్న మనము నిజముగా ఎంతైనా ధన్యులము, ధన్యులము, ధన్యులము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. ఈ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము 127 అధ్యాయము 19 నుంచి 22 వరకు చదవండి. 107 సారీ అమ్మ, 107. 19 నుంచి చదవండి. పంతొమ్మిది చదువునా. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 3, ఆయన తన వాక్కును పంపి, ఇదే ఈరోజు వాక్యం యొక్క టైటిల్, ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. యేసుక్రీస్తు ప్రభువులను గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన వస్త్రములో అద్భుతాలు ఉన్నాయి. ఆయన వస్త్ర చెంగులో అద్భుతం ఉంది. మహిమ ఉందా లేదా? స్వస్థత ఉందా లేదా? ఆయన చేయి పెడితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నోటి మాట ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు అంటేనే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయనకు అంత శక్తి ఉంది. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నేను తప్ప ఎవరు నిన్ను స్వస్థపరచలేరు, ఎవరు నిన్ను బాగు చేయలేరు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన వైద్యులకు పరమ వైద్యుడు గనక, మన పరిస్థితి అంతా ఆయన ఎరిగినవాడు గనక, నిన్ను ముట్టి స్వస్థపరిచే యెహోవాను నేనే అని అంటున్నాడు. దేవుడు ఆపత్కాలం మందు మనం మొరపెట్టినప్పుడు, శ్రమలో ఉండి మనం మొరపెడుతూ ఉన్నప్పుడు, వేదనలో ఉండి మనం మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. వాళ్ళు ఎవరైనా సరే, దేవుని నమ్ముకున్న వాళ్ళ, దేవుని నమ్మనివారా, దూరస్తుల, సమీపస్తుల, ఎవరైనా కావచ్చు, కానీ యెహోవాకు మొరపెడితే ప్రతి వారు ప్రార్థన ఆయన వినుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులను గొప్పతనం ఏంటి తెలుసా? మనం అనుకుంటాం ఈయన వాళ్ళ దేవుడు, ఈయన వీళ్ళ దేవుడు, ఈయన మా దేవుడు కాదని మనం తోసేస్తాం. కానీ ఆయన అలా కాదు. అందరి మొర వినే దేవుడు, అందరి ప్రార్థనలు వినే దేవుడు. ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు నిజంగా వింటాడా? వింటాడు. మరి లోకంలో కొంత దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు కదా. బైబిల్లో స్పష్టంగా ఉంది, అవి రాతి బొమ్మలని. అవి కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, చేతులుండి ఆశీర్వదించలేవు. ఎందుకంటే జస్ట్ అవి విగ్రహాలు అంతే, మనం పెట్టుకున్నాం అంతే. నీ నైవేద్యము ఒకవేళ నువ్వు అక్కడ పెట్టినా అది అలా ఉండవలసిందే, కానీ పొరపాటున తీసుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తూ ఉంటాను. విగ్రహారాధన చేసే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన పేరు అబ్రహాము. ఆయన విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు. ఎన్ని విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు అంటే, ఇప్పుడు మనకులాగానే
మన ఇంటిలో పిల్లలకి చదువు రావట్లేదు అనుకోండి, చదువుకు ఒక విగ్రహం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఒక నష్టం వచ్చింది, మనకు డబ్బులు సంపాదించాలనుకోండి, ఆ డబ్బులు సంపాదించే దేవుడు ఉన్నాడా లేదా? ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడా లేదా? ఆపదలు ఆదుకునే దేవుడు ఉన్నాడా లేదా? చెప్పండి, ఉన్నాడా లేదా? జ్ఞానానికి ఒక దేవుడు ఉన్నాడా లేదా? బుద్ధికి ఒక దేవుడు ఉన్నాడా లేదా? ప్రతిదానికి దేవుళ్ళు ఉన్నారు. అయితే ఒక రోజుని అబ్రహాము నైవేద్యం తీసుకెళ్ళి, అసలు మీలో ఎవరు దేవుడు అన్వేషణ చేశాడు. ఎక్కడ నైవేద్యం అక్కడే ఉంది, ఎక్కడ బలులు అక్కడే ఉన్నాయి. వెంటనే అబ్రహాం అన్నాడు, అసలు నిజమైన దేవుడు ఎవరయ్యా? గట్టిగా ఏడుస్తూ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాశం ముందు దేవుడు విన్నాడు. బైబిల్ ఒక మాట, చెవులు నిర్మించిన వాడు వినకుండునా, కంటి నిర్మించిన వాడు కానకుండునా. అది మన దేవుని గొప్పతనం. చెవులు నిర్మించిన వాడు ఆయన వినే దేవుడు, మన దేవుడు. ఎవ్వరు మొరపెట్టినా, తండ్రి, అబ్బా, యేసు అని మీరు మొరపెడితే ఖచ్చితంగా ఆయన వింటాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, అంజమ్మ గారి విషయంలో వాళ్ళ కుమారుడే కావచ్చు, కోడలే కావచ్చు, సంఘ బిడ్డలే కావచ్చు, ఆ విషయం తెలిసిన కాడి నుంచి రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకు తెలుసా? ఎంతమంది ప్రార్థన దేవుడు దాటిపోడు. ప్రార్థన ఆలకించాడు, స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సజీవురాలుగా ఉంచి మన మధ్యలోకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుళ్ళను గొప్పతనం ఏంటి తెలుసా? ఒక తల్లి ఒకరోజు రోగంతో బాధపడుతూ ఉంది. ఆమె చాలా ఆస్తిపరురాలు, వాస్తవం చెప్పాలంటే చాలా పలుకుబడి ఉన్న తల్లి. ఆమెకున్న డబ్బును బట్టి, హోదాను బట్టి, పలుకుబడిని బట్టి దేశంలోని ఎంతోమంది వైద్యులను సంప్రదించింది. గొప్ప గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ప్రయోజనం లేకపోయింది. తనకున్న ధనమంతా ఖర్చు అయిపోయింది, తనకున్న బలమంతా ఖర్చు అయిపోయింది. అన్ని ఆశలు విడిచిపెట్టేసుకుని ఒంటరిదానికి ఇంట్లో కూర్చుంది. ఎవరో ప్రభుని నమ్ముకున్న ఒక తల్లి వెళ్ళి అందంట, అమ్మ ఒక్క ప్రయత్నం చేయొచ్చు కదా నేను చెప్పేది అని అంటే చేసింది ఆమె. చెప్పండి అమ్మ, ఏ ప్రయత్నం చేయమంటారు? విసిగిపోయినోడికి ఏది చెప్పినా, చెప్పండి, విసిగిపోయినోడికి ఏది చెప్పినా రాయికి మొక్కమన్నా మొక్కుతాడు, చెట్టుకు మొక్కమన్నా మొక్కుతాడు, గుట్టకు మొక్కమన్నా. ఇది బాధ అలాంటిది, అవునా కదా? అలాంటి బాధ కలిగినప్పుడు ఆమె ఏమందంటే, ఆమె వాస్తవానికి క్రైస్తవురాలు కాదు, అన్యురాలు. దేవుడు అంటే ఎరగని బిడ్డ. ఎవరో మీలాంటి భక్తి గల తల్లి వెళ్ళంది, అయ్యా అమ్మ ఈ మార్గం గుండా రేపు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడట, ఆయన చూపు లేని వరకు చూపిస్తున్నాడట, కుంటు వారికి కాలిస్తున్నాడంట, పక్షవాతం బాధపడుతున్న వారిని లేవనెత్తుతున్నాడంట, గుండె జబ్బు కలిగిన వారిని బాగు చేస్తున్నాడంట, క్యాన్సర్ గడ్డ కలిగిన వారికి క్యాన్సర్ కరిగిపోతున్నాయట. ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడమ్మా. ఆయన ఈ మార్గం గుండా రేపు వెళ్తున్నాడట. నీకు అభ్యంతరం లేకపోతే నా మాట విని ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే అంత ఆషామాషి విషయం కాదు. ఆయన చుట్టూ ఎప్పుడు జనం గుంపు కూడా ఉంటారు. అయితే ఏదో ఒక మూలం కూర్చొని అవకాశం ఉంటే ఆయన వస్త్రాన్ని పట్టుకోమని చెప్పారంట. ఆ తల్లి విశ్వాసం చూడండి. ఈ తల్లి చెప్పిన మాట యాస్టీజ్గా ప్రతీది కూడా తన మనసులో ముద్రించుకుని తెల్లవారుతుండగా ఆ మార్గం గుండా యేసయ్య వస్తున్నాడు విని ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఒక మూలను కూర్చుంది, మార్గంలో ఒక మూలను కూర్చుంది. కూర్చుని తన ముందు శిష్యులు ఉన్నారు, తన వెనక శిష్యులు ఉన్నారు, జనసమూహం విస్తారముగా ఉన్నారు, ఇసుకైతే రాలన్నది జనం ఉన్నారు. అప్పుడు ఈమె గోడ చాటు నుండి యేసయ్య వెళ్తున్న మార్గంలో వెళ్తూ ఉంటే వెనకాల నుండి జస్ట్ ఆ వస్త్ర చెంగును అలా పట్టుకుంది. ఎప్పుడైతే వస్త్రాన్ని పట్టుకుందో ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న ప్రసన్నత, ఆయనలో ఉన్న స్వస్థత వెంటనే ఈమెలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ప్రభువుకు తెలిసింది, నాలో నుంచి మహిమ వెళ్ళిపోయింది, నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నవారని అడిగారు. చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, శిష్యులు, అయ్యా నిన్నెవరు ముట్టుకుంటారయ్యా, ఇంతమంది మేము ఉండగా. లేదు ఎవరో ముట్టుకున్నారు. ఆమె గడగడ గడగడ వణుకుతూ ఉంది. ఒక మూలం కూర్చుంది. మూలం కూర్చుంటే ప్రభు చూసి, అమ్మ భయపడకో, నా యొద్దకు రా అని పిలిచాడు.
నువ్వు ఎవరి మాట విన్నావో నాకు తెలియదు, కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఆమె అంతకుముందు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, వేల రూపాయలు ఖర్చు పెట్టింది, ప్రయోజనం లేకపోయింది. ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా ఈ డాక్టర్ గారు ఆమెను ఏం చేసే తెలుసా, స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఆమె చనిపోయినంత వరకు ఏ రోగము కూడా ఆమెకి రాలేదు. నా దేవుళ్ళని గొప్పతనం ఏంటి తెలుసా, ఒక్కసారి ఆయన ముట్టుకున్నాడంటే ఎన్నడూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళవు, నువ్వు ఎన్నడూ హాస్పిటల్కి వెళ్ళవేక. మా కుటుంబం గురించి ఒక సాక్ష్యం చెప్పాలి మీకు, ఒక్క మాట. కరోనా టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు లేదా? నేను కానీ, ఇదిగో మా పాస్టర్ అమ్మ గారు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు కానీ మేము వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకని? విశ్వాసం, నమ్మకం. విశ్వాసము, నమ్మకం. ఆ విశ్వాసము నమ్మకం మమ్మల్ని ఎక్కడ పరచలేదండి. మేము ఒకటే అనుకున్నాం, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు కదా, జీవ మరణంలో నీ వశంలో ఉన్నాయి కదా, ఒకవేళ మరణమే మన యొద్దకు రావాలంటే ఆయన సెలవిస్తేనే మరణం మన దగ్గరికి వస్తుంది, లేకుంటే రాదు. తెలుసా మీకు అది? ఆయన చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలు ఒక్కడు కూడా నేలన రాలదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ నమ్మకం మాకుంది, అందుకని మేము వ్యాక్సిన్ వేయించుకోవాలి. రెండోది, నేను ప్రభుని నమ్ముకున్న కానీ ఈ రోజు వరకు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం అని నాకు తెలియదు. ఎందుకు విషయాలు మీకు చెప్తున్నానంటే, ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, స్వస్థపరచు దేవుడు. ఆయనే డాక్టర్లు అయి ఉండగా మనకు బాధ ఏమని చెప్పండి. ఒక రోజుని ప్రపంచంలో పెద్ద సంఘం ఎవరిదంటే ఏం చెప్తారు మీరు? పాల్ యాంగ్చో అని చెప్తారు. పాల్ యాంగ్చో గారు అప్పుడు సేవకు రాకముందు ఆయన ఒక డాక్టర్. ఆయన డాక్టర్ అయితే చదువుకున్న సమయంలో, మెడికల్ చదువుతున్న సమయంలో ఒక ఇంటికి రెంట్కి వెళ్తే ఆయనకి బాగా తెలియని జబ్బు, ఆ జబ్బుతో బాధపడుతూ ఉంటే ఇంటి వారందరూ ఎలివేశారు, ఇంక నువ్వు వెళ్ళిపోయా, నువ్వు ఎక్కడ నువ్వు బ్రతికి చావుతే చావు అన్నారు. దిక్కు తోచని స్థితిలో ఒక పట్టణంలోకి వెళ్ళి ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకుని అక్కడ ఉంటూ ఉన్నాడు. కనీసం ఆయన పరామర్శించడానికి ఎవరు రావట్లేదు, ఎందుకంటే ఆశ్రయాన్ని వదిలేసుకున్నారు పాల్ యాంగ్చో గారు. అయితే ఆ ఇంటికి రెంట్కుంటున్న ఒక తల్లి కూతురు, చిన్న పాప, ఆ పాప వచ్చి ఆయన పరామర్శిస్తున్న రోజు మాట్లాడుతూ ఉందట. అలాగే వాళ్ళిద్దరికి స్నేహం బాగా కుదిరింది, మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ఈ చిన్న పాపకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఈయన డాక్టర్ కదా, అమ్మ ఎందుకు నీరసంగా ఉన్నావు, నీకేదో జ్వరం వచ్చినట్టుందే. నేను డాక్టర్నమ్మా, నేను బాగు చేస్తారా అంటే ఆ చిన్న పాప, చిత్రం ఏంటంటే మీకు ఫ్యాన్ పెట్టుకున్నారు, మాకు లేదు. అది దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఆ చిన్న పాప 5 సంవత్సరాల పాప ఏమందో తెలుసా? మీకంటే గొప్ప డాక్టర్ మాకు ఉన్నాళ్ళండి అంది. ఏమంది? మీకంటే గొప్ప డాక్టర్ మాకున్నాడు. నాకన్నా గొప్ప డాక్టర్ ఎవరమ్మా, ఎవరు మీ ఊర్లో ఎవరున్నారు చెప్పు అని అన్నాడంట. ఆయన ఇక్కడ ఉండలేండి, మనం పిలిచినప్పుడు వస్తాడని చెప్పిందంట. అవునా, ఎప్పుడు వస్తాడైనా? ఇప్పుడు పిలిస్తే వస్తాడు అని అందంట. సరేమ్మా, మీ డాక్టర్ ఏదో ఒకసారి నాకు కూడా పరిచయం చేయమని అందంట. వెంటనే ఇంటిలోకి వెళ్ళి ఇది ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి పాల్ యాంగ్చో గారికి ఇచ్చారంట. మా డాక్టర్ గారు ఈ బైబిల్లో ఉన్నాడు, ఈ బైబిల్లో ఆయన మనస్తత్వం అంతా ఇందులో రాయబడి ఉంది, ఆయన గుణాలన్నీ కూడా ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇది మీరు చదివితే ఆయన మనస్తత్వం చదివినట్టే, ఈ బైబిల్ మీరు అర్థం చేసుకుంటే ఆయన అర్థం చేసుకున్నట్టే అని చెప్పిందట. సరే, ఆయన ఏం చేశాడంటే ఆ పాప ఇచ్చింది కదని క్రొత్త నిబంధన చదువుతూ ప్రారంభించాడంట. అక్కడ మాట ఏంటి తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న మాటే అక్కడ ఏముంది తెలుసా? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన ఆ ఆపదలో నుంచి వారిని విడిపించెను. ఆయన చూడండి, ఆయన తన వాక్కును పంపి ఆయన ఆ మాట ఆయన ఎప్పుడైతే విన్నాడు ఆశ్చర్యపడ్డాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుంటాడు, అవునా కదా?
చేయి పట్టుకుని టెస్ట్ చేసిన తర్వాత పలానా జబ్బు ఉంది అంటారు. లేకపోతే కొంతమంది ఈ మధ్య కాలంలో వచ్చే జబ్బులు డాక్టర్లు కూడా పసికట్టలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈయనేంటి, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ మాట చదవగానే పాల్ యాంగ్చో గారికి అర్థం కాల. ఏంటి, వాక్యం పంపితే బాగైపోతాడా? చాలా విచిత్రంగా ఉంది ఇందులో రాయబడింది. చదువుకుంటూ వెళ్ళాడట. చదువుకుంటూ వెళ్తే నిజమే ఆయన అన్నట్టుగా ఎంతోమంది గుడ్డువారిని, కుంటువారిని, పక్షవాతం కలిగిన వారిని, క్యాన్సర్ వ్యాధి కలిగిన వారిని, ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారిని, చివరికి మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని కూడా ఆయన తన వాక్కును పంపి బాగు చేసి. అంత మాత్రమే కాదు, మీకు బాగా తెలుసు కదా, అప్పటికి 3 దినాలు ఆయన చనిపోయి. ఎవరు? లాజరు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అక్కలు ఇద్దరు అంటున్నారు, ఇంకెందుకయ్యా, ఒకవేళ నువ్వు సమాధి ఓపెన్ చేపిస్తే కంపు కొట్టిపోతాడు, దుర్వాసన వస్తుందయ్యా, అది మేము తట్టుకోలేం అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నమ్మకం మాత్రమే ఉంచండి, నమ్మకం మాత్రమే ఉంచండి, విశ్వాసం ఉంచండి, దేవుడు మహిమను ఇప్పుడే కనులారా మీరు చూచెదరు అని అన్నాడు. అప్పటికి ఎన్ని దినాలు అయింది? 4 దినాలు అయ్యిందండి. 4 దినాలు అయిన వ్యక్తి ఎలాగుంటాడు చెప్పండి? కుళ్ళిపోతాడా లేదా? వాసన వస్తాడా లేదా? ప్రభు నమ్మకం మాత్రం ఉంచండి అమ్మా, దేవుని మహిమను ఇప్పుడే మీరు చూస్తారు. ఈలోగా మార్తమ్మ అంటది, చూస్తామయ్యా, ఖచ్చితంగా నువ్వు అన్నమాట వాస్తవమే. ఎప్పుడది? పునరుద్ధానం. అంత ఆమె విశ్వాసం అలాగుంది. అంత్య దినం మందు లేదా పునరుద్ధానం మందు ఇది చూస్తాను, నిజమే, నమ్ముతున్నాను, వాక్యం తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఈయనేమంటాడు తెలుసా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మళ్ళా తిరిగి బ్రతుకును. అది దేవుని గొప్పతనం, ఆయన మీద విశ్వాసం. ఈరోజు నీ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? పాల్ యాంగ్చో గారికి చిన్న పాప ప్రభువును పరిచయం చేసింది. ఆ పాల్ యాంగ్చో గారు ప్రపంచానికి నా ప్రభువును పరిచయం చేశాడు. వాక్యం అంత శక్తి ఉందండి. నీ ప్రభు నువ్వు పరిచయం చేయగలిగితే ఏమో ఆ తల్లిలో సువార్త ప్రకటించే కృప ఉందేమో, ఆ తల్లిని దేవుడు వాడుకుంటాడేమో. లేక ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది వాక్యాలు వింటున్నారు కదా, మీరు మీ ప్రభుని వాళ్ళకి పరిచయం చేయటం వల్ల, ఆ ప్రభు వారిని దర్శించటం వల్ల వాళ్ళే వెలిగే జ్యోతులుగా ఉండి అనేక మందిని వెలిగించుదురుగాక. వాక్యము సజీవం అనేది, అందులో జీవం ఉన్నది, అందులో బలం ఉన్నది, అందులో శక్తి ఉన్నది, అందులో అద్భుత కార్యాలు ఉన్నాయి. వాక్యంలో అంత గొప్ప కార్యాలు ఉన్నాయి. నా వాక్కును పంపి నేను వారిని బాగు చేస్తాను. నేను రావసరలా. అంటే ఆయన మాటలు అంత అధికారం ఉందా? ఉందనే కదా మాట కద్దాం. ఒక మాట, ఎక్కడో సీఎం కూర్చుంటాడు, ఆయన మాట సెలవిస్తాడు, ఇక్కడ పనులు అయిపోతాయి లేదా? అవుతాయా లేవా? ప్రధానమంత్రి అక్కడ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఒక మాట సెలవిస్తాడు, ఇక్కడ పనులు అవుతాయా లేదా? ఎందుకని అవుతాయి? అదే పనులు మనం చెప్తే అవుతాయా? ఎందుకని? అధికారం ఉంది. మరి ఈయనకి అధికారం ఎవరిచ్చారు? ఈయనకి అధికారం ఎలాగొచ్చిందో తెలుసా? లోకమును జయించుట ద్వారా, పాపమును జయించుట ద్వారా, సాతాను జయించుట ద్వారా, మరణమును జయించుట ద్వారా ఆయన అధికారం పొందుకుని. ఎవరు అధికారం ఇవ్వలేదు, అధికారం ఆయనే పొందుకున్నాడు. మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణపు ముల్ల నీ విజయం ఎక్కడ అని మరణమునకు సవాలు విసిరినవాడు. అంత అధికారం పొందుకున్నాడు ఆయన. ఆయన ఏది చెప్తే ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఒక్క మాటలు ఆయన వాక్కులు ఎంత శక్తి ఉందంటే మీకు ఒక మాట చెప్తాను. ఈ సృష్టి అంతా మనం చూస్తూ ఉన్నాం కదా, సూర్యుని ఎవరు సృష్టించారంటే ఏం చెప్తారు మీరు? చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, సముద్రము, సమస్తము కూడా. మీకు తెలుసా, కీర్తనలు మీరు చదువుకుంటే అవన్నీ రోజు ఆయన ఆరాధిస్తూ ఉంటాయంట. చిత్రంగా ఉంది కదా. సూర్యుడైన ఆరాధిస్తాడు, చంద్రుడైన ఆరాధిస్తాడు. మనం ఏం చేస్తాం? సూర్యుని ఆరాధిస్తాం. ఈ సూర్యుడేమో ఆ నీతి సూర్యుని ఆరాధిస్తాడు. ఇది మనకున్న వ్యత్యాసము. వాళ్ళు నదులు అంటే చప్పట్లు కొడుతున్నాయంట. ఆ మాటలు మీకు టైం లేదు కానీ ఇది చూపిద్దాం అనుకున్నాను. చూసిన ఆయన బలమును వాక్యం రిఫరెన్స్ చెప్పమ్మా.
గట్టిగా చెప్పు. చదువు. యెహోవాను స్తుతించుడి. ఇది కదమ్మా, నదులను, సముద్రములు, కొండలు, గుట్టలు, లోయలు ఆయన స్తుతిస్తూ ఉంటాయి. సరే, మీరు తర్వాత ఇంటికి వెళ్తారు, చదువుకోండి, ఈ మాటలు ఉంటాయి అన్నమాట. అంటే సముద్రము కూడా ఆయన స్తుతిస్తూ ఉంటుంది, నక్షత్రాలు కూడా ఆయన స్తుతిస్తూ ఉంటాయి, కొండలు, గుట్టలు, లోయలు, సూర్యచంద్ర నక్షత్రము సమస్తము కూడా ఆయన స్తుతిస్తూనే ఉంటారు. చదువు ఒకసారి. ఏమనుందమ్మా అక్కడ? సూర్య చంద్రుల ఆయనను స్తుతించుడి. చాలా, ఇదొక్క మాట. ఇది ఇప్పుడు మనం చదువుకున్నదంటే ఏంటి అనుకుంటున్నారు? మనుషులు కాదు వీళ్ళు, సృష్టిలో ఉన్న సృష్టము ఆయన ఆరాధిస్తూ ఉంది. నేనంటాను, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తూ ఉన్నాం మనం. సృష్టికర్తని విడిచిపెట్టాం, సృష్టింపబడిన వాటిని మనం పూజిస్తూ ఉన్నాం. నిజమైన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆయన వాక్కు ద్వారా సమస్తము కలగజేశాడు. ఒక మాటలో చెప్పమంటారా? ఆయన రెండో రాకడ రాబోతుంది కదా, ఆయన తిరిగి మళ్ళా రాబోతున్నాడు. ఈసారి సిలువ వేయించుకోడు, ఆయన సిలువ వేస్తాడు. ఇక అంత భయంకరంగా ఉండబోతుంది. ఆయన వచ్చే ముందట ఆకాశము, ఇదిగో మీకు చూపిస్తున్నాను, ఆకాశం ఇదే అనుకోండి, ఇలా చుట్టపడతా చాపలాగా. చాప చుట్టేస్తాం కదా మనం అయిపోయిన తర్వాత, అలా చుట్టపడుతుంది. నక్షత్రాలు ఉన్నాయి చూసారా, అంజురపు కాయల కింద పడిపోతాయి. చెట్టుకి పండు ముగ్గిన తర్వాత ఏమైతే చెప్పండి, అది అలా నక్షత్రాలు కూడా రాలిపోతాయి. సూర్యుడు నలిపెక్కిపోతాడు, చంద్రుడు ఎరిపెక్కిపోతాడు. పంచభూతములన్నీ కూడా వేండ్రముతో లయమైపోతూ ఉంటాయి. ఎందుకు? ఆయన సృష్టికర్త, ఆయన చూసి తాళలేవు, భయపడతాయి, పారిపోతూ ఉంటాయి. మీకు ఇంకో విషయం చెప్పిన విచిత్రం, మనం అందరం చనిపోయిన తర్వాత, మళ్ళీ చెప్తున్నా, దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మనం చనిపోయిన తర్వాత మనం ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు సాక్ష్యం ఎవరు చెప్తారు తెలుసా? భూమి ఆకాశం రెండు ఆయన ఎదుట నిలబడితే వచ్చి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత పెద్ద దేవుడు చెప్పమంటారు మీకు? ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. అది అంత గొప్ప దేవుడు. అంటే ఒక్క మోకాళ్ళు, ఆయన మోకాళ్ళు వేస్తే పాదం నుంచి మోకాళ్ళ వరకు సృష్టి సరిపోదు. అలాంటి గొప్ప దేవుడు తను తగ్గించుకుని చిన్నవాడిగా మార్చబడి మన అందరి హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం పంపి ఆయన బాగు చేశాడు. వాక్కు అంత శక్తి ఉందా? ఉంది అని మీరు ఇప్పుడు విన్నారు. ఇలాగే ఒక అన్యుడు ఆయన శతాధిపతి, 100 మంది సైన్యమునకు అధిపతి, అధికారి. ఆయన కూడా అన్యుడే. ఆయన మందిరాలు కట్టిస్తూ ఉన్నాడు, చర్చిలు కట్టిస్తూ ఉన్నాడు, సేవకు సహకరిస్తూ ఉన్నాడు. అయినప్పుడు చర్చికి వెళ్ళాడు, కానీ విశ్వాసం బాగుంది ఆయనకి, నమ్మకం బాగుంది ఆయనకి. ఉంటే ఒక రోజుని వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని ఆయనకి జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే ఈ శతాధిపతి కొన్న విశ్వాసం ఏంటో తెలుసా? చదవండి, మీతో చదివిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం. చూడండి, ఒక శతాధిపతికి శతాధిపతి చూసాడు, యేసును గూర్చి విని. ఇక్కడి నుంచి పట్టుకోవడం, ప్రతి మాట మీరు పట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు పూర్తిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శతాధిపతి అన్యుడు యేసును గూర్చి విని ఆయన వచ్చి
ఆయనకున్న విశ్వాసం చూడండి. శ్రమ కూర్చుకునవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, అందుచేత మీ యొద్దకు వచ్చుటకు నేను ఎంచుకొనలేదు. అయితే చూడండి, ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి, మాట మాత్రము సెలవేమో, అప్పుడు చాలమ్మా. ఒకసారి ఆగు, నువ్వు నీళ్ళు తాగు, మంచి నీళ్ళు తాగు ఫస్ట్. ఓకే, ఇది పక్కన పెడితే ఇక్కడి నుంచి నా మాటలు వినండి అమ్మా. ఇక్కడ శతాధిపతి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 100 మంది సైన్యానికి అధికారి, ఓ మంచి జాబు. ఆయన కింద 100 మంది పనివారు ఉన్నారు. ఆయన ఒకరు కూర్చోమంటే కూర్చుంటారు, ఒకరు లెగమంటే లెగిస్తారు. ఒకరి దగ్గరికి వెళ్ళమంటే వెళ్తారు, ఒకరి దగ్గర పొమ్మంటే అంత అధికారం ఉంది. ఎంత అధికారం ఉన్నా ఆ పై అధికారికి ఈ అధికారి లోబడుతూ ఉన్నాడు, విధేయత చూపుతూ ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఈ దగ్గర. నువ్వు బయట నీకు ఎంత అధికారం నీకున్నా, ఎంత బలం నీకున్నా, ఎంత ధనం నీకున్నా, ఎంత జ్ఞానము నీకున్నా, ఈ జ్ఞానం ఇచ్చేవాడికి నువ్వేమవ్వాలి? లోబడాలి. మందిరానికి వచ్చిన వెంటనే నీ గర్వం, నీకున్న సమస్తము విడిచిపెట్టాలి, రిత్తుడుగా మార్చబడాలి. ఇదే ఈయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈయన సమాజ మందిరంలో కట్టేవాడు, అందరి మధ్యన మంచి పేరు సంపాదించుకున్నవాడు. ఇతను క్రైస్తవుడు కాదు సుమి, అన్యుడే. అయితే ఆయన సమాజ మందిరంలో కట్టిస్తూ ఉంటుంటే, అందరికీ సహాయం చేసే వ్యక్తిగా ఉంటే, ఒకరోజు తన దాసుడు రోగంతో బాధపడుతూ ఉంటే ఆయనే స్వయంగా సింహాసనము దిగి పరుగున వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య గొప్పతనం విన్నాడు, ఆయన చేసే అద్భుత కార్యాలు విన్నాడు, ఆయన గురించి సమస్తం ఎరిగినవాడు. అందుకనే సింహాసనం విడిచిపెట్టి ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన వెతుకు వారికైనా దొరికే దేవుడు. ఆయన వెతకాలి, మనస్ఫూర్తిగా నువ్వు వెతికితే ఆయనకు దొరికే దేవుడిగా ఉన్నాడు. వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడో మీటింగ్లో ఉన్నాడు. ఈలోగా ఆయన శిష్యులు ఉన్నారు. అక్కడ శిష్యులు ఉంటే అక్కడున్న కొంతమంది యూదులు, అయ్యా ఈయన చాలా మంచోడయ్యా, ఈయన చాలా మంచోడు, సమాజ మందిలో కట్టిస్తున్నాడయ్యా, ఎంతోమందికి పేదలకు సహాయం చేస్తూ ఉన్నాడయ్యా. అయితే ఈయన విషయంలో మేము నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటో రిక్వెస్ట్ తెలుసా? వాళ్ళ దాసుని ఇంటికి మీరు వెళ్ళి, తన ఇంటికి మీరు వెళ్ళి ఆ వ్యక్తిని మీరు బాగు చేయండి అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? శిష్యులు పక్కన, ఒక పక్కన పరిసయ్యులు, సద్దుకీయులు, శిష్యులు, వీళ్ళందరూ కూడా సమూహంగా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్యకి ఒక విషయం అర్థమైంది. ఎవరైనా ఒక వ్యక్తి సాక్ష్యం పొందుకోవాలంటే ఒకరిది, ఇద్దరిది, ముగ్గురిది సాక్ష్యం పొందుకుంటారు, అంతేనా? 3 వర్గాల దగ్గర ఎవరైనా సాక్ష్యం పొందుకుంటారా? చెప్పండి. అయితే మన సాక్ష్యం ఎంతవరకు ఉందో ఆలోచన చేయండి. మన సాక్ష్యం ఉంటే మనకంటే ముందు మేలులు పొందుకున్న వారి యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇది ఉన్న అద్భుతం. ఆ శతాధిపతి విషయంలో వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్తే, ఇంతమంది నా దగ్గరకు వచ్చారు కదా, ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో ప్రభు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నేను వస్తాను వాళ్ళ ఇంటికి, నేను వస్తానని శిష్యులతో బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఈయన విచిత్రం ఏంటో చూడండి. ఎవరైనా యేసయ్య వస్తానంటే వద్దంటారా? వద్దంటారా? కానీ ఈయనేమన్నాడు తెలుసా? శ్రమ పుచ్చుకొనవద్దు. అయ్యా నా విషయంలో శ్రమ పుచ్చుకోవద్దు. ఎందుకయ్యా? వీళ్ళందరూ రమ్మంటున్నారు కదా, నేను వస్తానయ్యా, నీ దాసును బాగు చేస్తానయ్యా, స్వస్థపరుస్తానయ్యా అని అంటే, లేదయ్యా, మీరు వచ్చి బాగు చేసే కెపాసిటీ కాదు మీది. మీ కెపాసిటీ ఏంటో తెలుసా? మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట విడుదలవుతే చాలు, నా దాసుడు యొక్క స్వస్థపరచబడతారయ్యా. మీ గొప్పతనం అంత గొప్పగా ఉంది. మీ గురించి యోదయ, సమరయ, గలిలయ, యెరూషలేం, భూద దిగంతముల వరకు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారయ్యా, మీలాంటి మహానుభావులు మీ పాదాలు మా ఇంటికి రావడం అవసరమే లేదే. మాట సెలవి చాలు. శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అది విశ్వాసం అంటే. అప్పుడు ప్రభు ఏమన్నాడు? చదువు అన్నమాట, నెమ్మదిగా చదువు, ఎవరు చదువునా. అక్కడి నుంచి కదమ్మా నేను చెప్పిన కానీ చెప్పాలి మీరు. అందుచేత ఎంచుకొనలేదు. అయితే
ఉమ్, నేను సహా ఉమ్, అధికారములకు లోబడిన వాడను. ఉమ్, నా చేతి కిందన సైనికులు ఉన్నారు. ఉమ్, నేనొకని పొమ్మంటే పోవును, ఉమ్, ఒకని రమ్మంటే వచ్చును. ఉమ్, నా దాసుని చేయమంటే ఉమ్, ఇది చేయునని ఉమ్, నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఉమ్. యేసు ఈ మాటలు విని చూడండి, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి అతను గుచ్చి ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న తన వెంట వచ్చుచున్న సమూహము వైపు జన సమూహం వైపు తిరిగి ఇశ్రాయేలులో ఇశ్రాయేలీలో నైనను ఇంత గొప్ప విశ్వాసం మళ్ళా చదువు అన్నమాట, మళ్ళా చదువు. జన సమూహము వైపు జన సమూహం వైపు తిరిగి చూచి ఇశ్రాయేలులో ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను అని నేను. తర్వాత పంపబడిన వారు ఆ, ఇంటికి తిరిగి వచ్చి ఉమ్, ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చూసారా, స్వస్థత ఎక్కడ జరిగింది? ఎప్పుడైతే తను తగ్గించుకుని ప్రభువుని ఎప్పుడైతే వేడుకుంటూ ప్రభుని హెచ్చించాడో అప్పుడే స్వస్థత జరిగిపోయింది. స్వస్థత కొరకు హాస్పిటల్కే వెళ్ళవసరం లేదు. నీకు స్వస్థత ఉంటే నీ ఇంట్లోనే అద్భుతం జరిగిద్ది, నీ ఇంట్లోనే ఆశ్చర్యకార్యం జరిగిద్ది. ఈయన ఎవరు? శతాధిపతి. ఎవరు? అన్యుడు. అన్యుడు అంటే, అయ్యా మా ఇంటికి రావసరం లేదయ్యా, నువ్వు మాట సెలవి అన్నాడు. అప్పుడు అతను చూసి జనసమూహం అంతటికి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? ఇతని వంటి వాడు ఇజ్రాయేల్ దేశంలో, ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక్కడు కూడా లేడు, ఇతనికున్న విశ్వాసం చాలా గొప్పది అని మాట్లాడాడు. అన్యుడికి అంత విశ్వాసం ఉందంటారా? నిజంగా ఉంది. క్రైస్తవుల కంటే ఈ రోజున అన్యుడికి ఎక్కువ విశ్వాసం ఉంది. నమ్ముతారా నమ్మరా మీరు ఈ మాట? వాళ్ళు ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే పొరపాటున విడిచిపెట్టరు. చూడ, ఆ శతాధిపతి గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒక మనుషుడి గురించి సాక్షాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే అతని విశ్వాసం ఎంత గొప్పదో మీరు చూడండి, అతని భక్తి ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు మీ గురించి నేను, నా గురించి మీరు సాక్ష్యం చెప్పుకోవచ్చు, ఇది కామన్ ఇది. కానీ మన గురించి ఎవరు ఇవ్వాలి సాక్ష్యము? దేవుడు ఇవ్వాలి. ఆ విశ్వాసము ఎంతవరకు తీసుకెళ్ళింది తెలుసా? అయ్యా, ఈలోగా శిష్యులందరితో పాటు ఆయన మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈలోగా ఆ రోగస్తుడి దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుపడి ఉన్నాడు, స్వస్థపరచబడి ఉన్నాడు. ఏ గడిలో జరిగింది అది? అక్కడ కూడా రాయబడి ఉందా మాట? లేదా? చదువు మాట ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. చాలు, ఇక్కడ చూడండి. ఇక టాపిక్ చాలా టైం అయిపోద్ది, ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను ఆ మాటలు. ఇక్కడ శతాధిపతి గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన గొప్ప ఉద్యోగస్తుడే, ఉన్నతమైన హోదా కలిగిన వాడే, ధనవంతుడే, జ్ఞానవంతుడే. అయినప్పటికీ కూడా సమస్తమును విడిచిపెట్టి తన దాసుడు కొరకు, ఇంట్లో భార్య కొరకు రాలా, పిల్లల కొరకు రాలా, ఎవరి కొరకు వచ్చాడైనా? దాసుడు కొరకు. ఈ రోజున మన ఇంట్లో పని చేసే వాళ్ళు మనం ఎలా చూస్తాము చెప్పండి? నీచాతి నిజంగా చూస్తాం మనం, కుక్క కంటే దారుణంగా చూస్తాం మనం. మనం వాళ్ళకి పెట్టేటప్పుడు ఎవరైనా వెచ్చనన్నం పెడతారా, చల్లదన్నం పెడతారా? చెప్పండి. పాచిపోయిన అన్నము, పాచిపోయిన అట్టుపళ్ళు, పాచిపోయిన కూరగాయలు, అన్నీ పాడైపోయినాయి ఇచ్చాంటమ్మా తీసుకెళ్ళు, వీడేదో వాళ్ళని పోషించినట్టుగా. అవి తిని వీడి పుణ్యమంట, వీళ్ళ పుణ్యమంట, రోగాలు బారవుతారు. ఒక దాసుని పట్ల యజమానుడికి ఎంత ప్రేమ ఉందో మీరు చూడండి. అది ప్రభువుకు నచ్చిన మాట. అది దాసుడు కొరకు సింహాసనం విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకున్నాడండి వెళ్ళి. ఎవరు? ఈరోజు అంజమ్మ గారు కూడా బాగుపడ్డానికి కారణం ఒకటే, కుమారుడు కోడలు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకున్నారు, ఏడ్చారు. వారి కన్నీళ్ళతో ప్రభు పాదాలు కడిగారు. వాళ్ళకున్న విశ్వాసము, భక్తి, వారితో పాటు సంఘం అంతా కూడా వారి కొరకు, ఆ తల్లి కొరకు ప్రార్థన చేశారు. నేను ఒక మాట చెప్తాను, సంఘంలో ఎవరికి ఎలాంటి ఆపదలు వచ్చినా సంఘం అంతా కూడా ఒక భరోసా ఇస్తూ ఉంది, మేమున్నాం, ప్రార్థన చేస్తామని. ఈ ప్రార్థన ప్రవాహంలో అంజమ్మ గారికి ఉన్న రోగం అంతా కూడా యేసు నామంలో కొట్టివేయబడిందంతే, తొలగిపోయిందంతే. ఒకటి
బాగు చేసే దేవుడు మన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఒకటి నీకు నాకు ఉండవలసిందని తెలుసా? విశ్వాసం, నమ్మకము. మనం కూడా దేవుని సన్నిధిలో ఇతరులు కూడా ఆ రీతిగా, ఇక్కడ చూడండి, దాసుడు కొరకు యజమానుడు తీసుకున్న రిస్క్ ఏంటి చెప్పండి? రిస్క్ ఏంటి? అంతే, రిస్క్ తీసుకుని వెళ్ళాడు. ఒకటి నేను అంటాను, ఖచ్చితంగా ఈ శతాధిపతి పరలోకంలో ఉంటాడు. ఆయనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సమాజ మందిలో కట్టిస్తున్నాడు, పేదలకు సహాయం చేస్తున్నాడు, మీటింగ్లకు సహాయం చేస్తున్నాడు, దేవుని మందిరానికి సహాయం చేస్తున్నాడు, పేదలకు సహాయం చేస్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి అనే మాట ఆయనకే వర్తిస్తుంది. చివరికి ఒక అనామకుడికి, ఒక పనివాడి కొరకు ప్రభు పాదాలు పట్టుకున్నాడండి వెళ్ళి. నేను అంటాను, ఆ అద్భుతం చూసిన తర్వాత ఈ శతాధిపతి కూడా ప్రభుకు దాసుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనకు శ్రమ కలిగినప్పుడు, మొక్కుబడి చేసుకున్నప్పుడు, ఆ మొక్కుబడిని వెంటనే మనం ఏం చేయాలి? ఆలస్యం చేయకూడదు. అననీయ సఫీరాలు ఏం చేశారు? ఆలస్యం చేసిన తర్వాత దాచిపెట్టారు. ఆలస్యం చేసిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? రేపు ఇద్దామని ఏం చేశారు దాన్ని? తర్వాత ఏం జరిగింది? దేవుని కార్యాలను వెంటనే పొందుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి తెలుసా? ఇరుగు పొరుగు వారికి మనం దాన్ని షేర్ చేయాలి. ఇరుగు పొరుగు వారికి నీ దేవుని గొప్పదనాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ప్రకటించాలి, తెలియపరచాలి. ఇదే నిజమైన కృతజ్ఞత. లోకస్తులైతే వాళ్ళకి బర్త్డే జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కేకులు కట్ చేసుకుని రోడ్ల మీద. నేను వేలూరు ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో ట్రీ బ్రేక్ ఏదో వచ్చింది. వస్తే ట్రీ బ్రేక్ అని కింద దిగాను నేను. ఈ దరిద్రపు మంద బస్సుల మధ్యలో కేక్ కట్ చేస్తున్నారు. అక్కడ వర్షం కుదురుతుందో పక్కన. అదొక ఆనందం. కానీ దేవుని బిడ్డలకు ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఈ గొప్ప కార్యాన్ని వారు అనుభవించడమే కాదు, అనేక మందికి నా దేవుని పరిచయం చేయటంలోనే ఉంది నిజమైన కృతజ్ఞత. ఈరోజు అంజమ్మ గారి విషయంలో అద్భుతం జరిగింది. దాని ద్వారా మరొకరికి నా ప్రభు అనేక మందికి పరిచయం అగును గాక. పరిచయం చేసే వ్యక్తులుగా మనం మార్చబడుదుము గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.